ఇంకా అప్డేట్స్ చూద్దాము. తిరుపతి లడ్డీలో కల్తీ నెయ్యి వ్యవహారంతో అనేక ప్రముఖ దేవాలయాల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానంలో ఉపయోగించే నెయ్యిని పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. సరఫరా నిలిపివేయాలని కూడా ఆదేశించడంతో 918 కేజీల నెయ్యిని వెనక్కి పంపించేశారు. ల్యాబ్ రిపోర్ట్ కోసం సింహాచలం దేవస్థానం అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు. నెయ్యితో పాటు పులిహోర, అన్నదాన తయారీ కేంద్రాల్లో కూడా తనిఖీలు చేసి నాణ్యత లేని సరుకులు సరఫరా చేస్తూ ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి మిగతా ఆలయాల్లో అంటే మిగతా ప్రముఖ ఆలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానంలో కూడా ఉపయోగించే నెయ్యిని పరిశీలించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. దాని మీద కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే జరిగిందో మిగతా ఆలయాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సింహాచలమే చూసుకుందాం. మనం సింహాచలంలో దాదాపు 918 కేజీల నెయ్యిని అయితే వెనక్కి పంపించేశారు. దాని రిపోర్ట్ గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంగా చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రధానమైనటువంటి దేవాలయాల్లో కూడా ఇప్పుడు ప్రతి చోట అదే ఆ లడ్డు తయారు చేసే దగ్గర నెయ్యిని, అదేవిధంగా అటు అన్నదానం కానీ పులిహోర కానీ ఇతర ప్రసాదాల తయారీకి సంబంధించినటువంటి పూర్తి వాటికి సంబంధించి అయితే ప్రస్తుతం ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి దేవాలయాల్లో గడిచిన 2 రోజుల నుంచి అటు సింహాచలం దేవాలయము, అదేవిధంగా అటు అన్నవరం దేవస్థానంలో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల నుంచి ప్రతిరోజు కూడా ఈ దేవాలయాలకి లక్షలాది మంది భక్తులు అయితే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అట్లాంటి దేవాలయాల్లో ప్రస్తుతం చూస్తే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది భక్తుల మనోభావాలకి ఎంతో ఇబ్బందికరాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనము సింహాచలం దేవస్థానం దేవాలయంలో ఉన్నాము. అంటే ఈ సమయం అయితే ఆ స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించే సమయము, అంటే గుడిని మూసేటటువంటి సమయము. అనేక మంది భక్తులు ప్రస్తుతం అయితే ఇక్కడికి స్వామివారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గడిచిన 2 రోజుల నుంచి కూడా వరుసగా ఆ సింహాచలం, అన్నవరం 2 దేవాలయాల్లో కూడా వరుసగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2 రోజుల క్రితం నుంచి కూడా పూర్తి స్థాయిలో అటు ప్రసాదాల తయారీ కేంద్రం, అదేవిధంగా సరుకులకు సంబంధించినటువంటి స్టోర్లు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహించారు. కల్తీ నెయ్యి వ్యవహారం అనేది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి కావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి నెయ్యి మీద మాకు అనుమానం ఉంది. దీనికోసం దాదాపుగా 918 కేజీలకు సంబంధించినటువంటి నెయ్యిని వాళ్ళు సరఫరా చేయకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని అయితే 918 కేజీల నెయ్యిని అయితే ప్రస్తుతం అయితే వెనక్కి పంపించారు. అదేవిధంగా అటు పులిహోర తయారు చేసేది, అదేవిధంగా ముఖ్యంగా అన్నదానానికి సంబంధించి వివిధ సరుకుల్లో కూడా నాణ్యతా లోపాలను అయితే గుర్తించడం అయితే అయింది. ఇప్పటికే ఆ 918 కేజీలకు సంబంధించినటువంటి నెయ్యిలో కూడా కొంత శాంపిల్స్ తీసుకుని ల్యాబ్స్కి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు ఏ విధమైనటువంటి నెయ్యి కానీ సరుకులు కానీ సరఫరా చేయొద్దు, ఆ సరఫరా నిలుపుదల చేయాల్సిందని అధికారుల ద్వారా కాంట్రాక్టర్లకు అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఇప్పటికే 918 కేజీల్లో నుంచి వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు కాబట్టి ఆ నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్స్లో నుంచి ప్రస్తుతం రిపోర్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే అటు అన్నవరం దేవస్థానంలో కూడా అదేవిధంగా రవ్వలో పురుగులు పట్టి ఉండడం, అదే ముఖ్యంగా పంచదార గెడ్ల కింద అయిపోయినటువంటి పరిస్థితి, బూజు పట్టినటువంటి పరిస్థితి అయితే అక్కడ వరుపుల సత్యప్రభ ఎమ్మెల్యే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా 2 ఆలయాలకి సంబంధించి పూర్తి స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు ఎక్కడా పాటించలేదు అని అధికారులు అయితే గమనించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసలు సింహాచలం దేవస్థానానికి సంబంధించి అమ్ముతున్నటువంటి లడ్డూలకు సంబంధించి మనం కూడా ఒకసారి అసలు లడ్డు ఎట్లా ఉంది ఏంటనేది కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వీళ్ళకి సంబంధించి ముఖ్యంగా చూస్తే అంటే ఒక 2 లడ్డూలు వీళ్ళ దగ్గర నుంచి మనం కూడా తీసుకుంటున్నాం. ఎంతో మంది అటు తిరుమల కానీ, సింహాచలం కానీ, అన్నవరం కానీ, ద్వారకా తిరుమల, దుర్గగుడి ఈ ప్రాంతాలకు సంబంధించి చేస్తున్నటువంటి ఈ లడ్డు తయారీలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించినటువంటి ఎన్నో లోపాలని గుర్తిస్తూ ఉంటారు. మనం తీసుకున్నాం ప్రస్తుతం అయితే లడ్డూకి సంబంధించి. అయితే ప్రతి చోట దీనికి ఈ లడ్డూల్లో ఉన్నటువంటి
నాణ్యతను మనం అయితే ఐడెంటిఫై చేయలేం, కానీ కనిపిస్తున్నటువంటి ఈ లడ్డు అంటే దీనిలో సరుకులు కూడా నాణ్యత అయితే లోపం ఉంది. ఆ సరుకులకు సంబంధించి చాలా చోట్ల అంటే దానిలో యూజ్ చేసే నెయ్యి కానీ, అదేవిధంగా జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, ఇతర వస్తువులన్నింటిలో కూడా నాణ్యత లోపాలు ఉన్నాయని స్వయాన ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటుగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఎన్నో ఆందోళనలు అటు భక్తుల్లోనూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది అంటే సర్వసాధారణంగా అన్ని ఆలయాలకు వచ్చేటటువంటి భక్తులు కూడా చాలా మంది ఇక్కడ ఉండి ఉంటారు. అంటే ఈ ముఖ్యంగా లడ్డూలకు సంబంధించి చాలా చోట్ల కల్తీ, అంటే తిరుమలలో కల్తీ జరిగింది అనేది మీరు వార్తలు చూస్తున్నారు. అంటే ఏం భయం అనిపించట్లేదా, ఇబ్బంది అనిపించట్లేదు? ఇట్లా వార్తలు చూస్తూ ఉంటుంటే ఏం చెప్తారు? అసలు అనిపిస్తుంది కదండి, భయం ఎందుకు అనిపించదు? అలాగే దేవుడి ప్రసాదం కల్తీ అయితే ప్రతిదీ ఇంకా కల్తీ అవుతుంది కదా. అంటే అసలు ఇలాంటిది జరుగుతుంది, కల్తీలు చేస్తారని అసలు ఎప్పుడైనా ఊహించారా? లేదండి. సో భక్తులకు సంబంధించి అయితే చాలా మందికి అనేక మంది వాళ్ళ మనోభావాలు దెబ్బతినేది కూడా ఉంది. అటు ఒక్క చోటనే కాదు, ఒక తిరుమల లేకపోతే అన్నవరం, సింహాచలం ఇలాంటి ప్రాంతాలకు, ఇక్కడ ఇలాంటి ఆలయాలకు సంబంధించినటువంటి కాదు, అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్లకు సంబంధించి ఏం చెప్తారండి? అసలు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ లడ్డు కానీ, లడ్డూలకు తయారు చేసినటువంటి తీరు కానీ, మొత్తం తిరుమలలో ఎన్నో విమర్శలు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, భక్తులుగా చాలా మంది ఎన్నో విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం చెప్తారు దీని మీద? లడ్డు చాలా బాగుందండి. అంటే ఓవరాల్ గా చూస్తే అసలు జరుగుతున్నటువంటి తీరికి దానికి వార్తలు వినడమే కానీ మనం కళ్ళారా చూడలేదు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగానే ఉంది, అన్నవరం కూడా బాగానే ఉంది, తిరుపతి వెళ్ళలేదు, వెళ్తే అక్కడ సంగతి తెలుస్తుంది. సో ఇక మనం చూడొచ్చు వస్తున్నటువంటి భక్తులు, వెళ్తున్నటువంటి భక్తులు కూడా. అంటే ప్రస్తుతం నా చేతిలో కూడా ఆ సింహాచలంకి సంబంధించినటువంటి లడ్డు ఉంది. ఈ లడ్డు మనం కొనుగోలు చేసాం. అంటే నాణ్యత ఎలా ఉంది ఏంటనేది, దీని ప్రమాణాలు ఏంటనేది గుర్తించలేం, కానీ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ విషయంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. టేస్ట్కి సంబంధించినటువంటి అన్ని అంటే తెలుస్తూ ఉంది. గతంలో కూడా ఇక్కడ సింహాచలం దర్శనానికి రావడం, ఆ లడ్డూని తీసుకోవడం, తినడం అంతా జరిగింది కాబట్టి టేస్ట్కి సంబంధించి. కానీ ఇక్కడ సరఫరా చేస్తున్నటువంటి వస్తువులు, సరుకులు అన్నింటిలో కూడా నాణ్యత లోపాలు ఉన్నాయి. వాటన్నింటినీ ప్రస్తుతం అయితే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు సరఫరా నిలుపుదల చేయాలి. ఇప్పటివరకు ఉన్నటువంటి స్టాక్ విషయంలో దాన్ని సీజ్ చేసి ప్రస్తుతం నెయ్యిని అయితే 918 కేజీలని ప్రస్తుతం అధికారులు అయితే ల్యాబ్కు పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి సరుకులు కూడా నిలుపుదల చేశారు. 1-2 రోజుల్లో ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకొని ఆలోచించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ సప్లై చేస్తున్నటువంటి నెయ్యి 385 రూపాయలకి 1 కిలో నెయ్యిని సరఫరా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అంటే ఇంత తక్కువకి ఏ విధంగా 650 రూపాయల వరకు ధర పలికేటువంటి నెయ్యిని 385 రూపాయలకి ఎలా సరఫరా చేస్తున్నారనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాజు ఒక్క విషయం మీరు ఇప్పుడు ప్రసాదం కొనుగోలు చేశారు, అది తిన్నారు, సో నాణ్యత కూడా అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్ లేదు అని చెప్తున్నారు. సో ప్రజెంట్ మనకి నెయ్యి అయితే వెనక్కి పంపించడం జరిగింది చెకింగ్ కోసం. దాన్ని చెక్ చేసి, దాన్ని తనిఖీ చేసి, దాన్ని ఏ విధంగా ఉంటుంది అనేది మనకు చెప్తారు. సో నెయ్యితో పాటు మిగతా ఇంకా అన్నదాన కేంద్రాల్లో కానివ్వండి, లేకపోతే ఇంకా ఏవైతే ప్రసాదాలు అక్కడ పంపిణీ చేస్తారో వాటిని కూడా చెక్ చేశారా? అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఇది రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మరి 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. లడ్డూని మనము లడ్డూని కొనుగోలు చేయడం, తినడం, టేస్ట్ విషయంలో మార్పులు కనిపించకపోయినా దీన్ని సరఫరా చేసినటువంటి వస్తువులకు సంబంధించి వస్తువుల్లో మాత్రం ఖచ్చితంగా ఆ తేడాలు ఉన్నాయనేది మాత్రం అధికార యంత్రాంగం కూడా గుర్తించింది. నెయ్యికి సంబంధించి 918 కేజీలలో నుంచి శాంపుల్స్ అయితే ప్రస్తుతం తీసి వాటి ల్యాబ్కు పంపించారు. మరో 2 రోజులకు సంబంధించి ఆ ల్యాబ్ రిపోర్ట్స్ అయితే వచ్చే అవకాశం అవుతుంది. మనం చూస్తున్నాం క్యూ లైన్లో కూడా, అంటే ఆలయాన్ని ప్రస్తుతం స్వామివారికి సంబంధించి దర్శన సమయాన్ని క్లోజ్ చేసినా కూడా ఇక గుడికి వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేయడానికి అయితే వస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఏ ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ ప్రసాదం మీద ఎంతో మక్కువ ఉంటుంది. వాళ్ళు ప్రసాదాన్ని స్వీకరించడంతో పాటుగా కుటుంబ సభ్యులకి, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రసాదాన్ని పంచుతూ ఉంటారు. అంత విలువైనటువంటి, అంత గొప్పగా భావించేటటువంటి ప్రసాదం విషయంలోనే ఇప్పుడు సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర సన్నిధిలోనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అన్ని ఆలయాల్లో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే ఎక్కడికక్కడ వీళ్ళల్లో ఒక భయాందోళన అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు అంటే ఒక పక్క నుంచి లడ్డూలకు సంబంధించి తిరుమలలో కూడా కల్తీ నెయ్యి అనేది ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదో పెద్ద చర్చకి నడుస్తున్నటువంటి
మీరు అన్నవరం దర్శనం చేసుకుని వచ్చినట్లున్నారు, ఇప్పుడు ఇక్కడికి సింహాచలం దర్శనం అంటే అసలు అంటే ఈ విధమైనటువంటి లడ్డు వ్యవహారం అనేది కల్తీ నెయ్యిలు అనేది ఏ విధంగా చూస్తారు, దీన్ని ఏం చెప్తారు? మంచిది కాదు అంటున్నాము. అంటే పబ్లిక్ తెలియదు కదా, తెలియనప్పుడు మంచిగా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. అట్లా తెలియకుండా మోసం చేయదు జనాలను. ఎక్కడికక్కడ అంటే అధికారులు కానీ దీని పరిశీలన చాలా వరకు ఉండదు, కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, అధికారులు పర్యవేక్షణ లేనప్పుడే ఇట్లాంటివన్నీ బయటపడే అవకాశం అవుతుంది, ఏం చెప్తారు? కరెక్ట్. అది అధికారులు సృష్టి పద్ధతి తీసుకోవాలి. ప్రసాదం చాలా పుణ్యంగా భావిస్తాం. మా శ్రీకాకుళం లాస్ట్ ఇయర్లో 3 times వెళ్ళాం ఈ తిరుపతి వెళ్ళాము. ఇప్పుడు రీసెంట్గా ఈ న్యూస్ వింటుంటే మేము కూడా అటువంటి పాపం ప్రసాదం తిన్నామా, దేవుడికి భక్తికి దేవుడికే రక్షణ ఎప్పుడు ప్రసాదం కూడా రక్షణ ఎప్పుడు మనకి ఏడుస్తారో అని భయం వేస్తుంది. సో భక్తుల్లో అయితే ఖచ్చితంగా ఈ భయం అనేది కనిపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఒక్క చోట కాదు, మొత్తం అటు తిరుమలలోనే ఎన్నో తనిఖీలు నిర్వహించి ఆ నెయ్యి తీసుకోవాలన్నా, ఇతర వస్తువులు తీసుకోవాలన్నా, సరుకులు తీసుకోవాలన్నా కూడా ఎన్నో తనిఖీల అనంతరం వీళ్ళైతే బయటికి వెళ్తున్నటువంటి అంటే లోపలికి అలౌ చేసే పరిస్థితి అయితే ఉంది. అంత సెక్యూరిటీ ఉన్నటువంటి తిరుమల లాంటి దేవస్థానంలోనే ఈ విధమైనటువంటి లడ్డూకి సంబంధించి ఆ నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి వచ్చినటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని ఆలయాల్లో, ప్రధాన ఆలయాలు అన్నింటిలో కూడా ప్రస్తుతం ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భయాందోళనే భక్తుల్లో అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇటు అన్నదానానికి సంబంధించి, అదేవిధంగా పులిహోర తయారీకి సంబంధించి, లడ్డూ తయారీకి సంబంధించి మొత్తం వస్తున్నటువంటి అన్ని వస్తువులను అయితే ప్రస్తుతం సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 918 కేజీల నెయ్యిలో శాంపిల్స్ అయితే దాని రిపోర్ట్స్ ల్యాబ్కు పంపించారు. మరొక 2 రోజుల్లో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇతర వస్తువులు ఏటిని కూడా వాడొద్దు, ఫ్రెష్గా కొనుగోలు చేసి ప్రస్తుతం అయితే ప్రసాదాన్ని అదేవిధంగా అన్నదానాన్ని కూడా అందించాలని అధికారులకి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అధికారులు ఆ దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో కల్తీ ఉందా లేదా అనేది తేలే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రాజు.